వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నదని, ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఒకంత భయానికి కూడా నేను గురయ్యాను. వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాలో పుట్టించినటువంటి ఒక భయం, నేను ఎలా ఉన్నాను దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నేను ఏ విధంగా నా విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నాను అనే ప్రశ్నతో ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేశాను. దేవుడు నన్ను అనేక రీతిలుగా నన్ను బలపరిచారు, అనేక రీతిలుగా నన్ను సరిచేశారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము అధైర్యపడము అంటున్నాడు. అధైర్యపడకుండా ఉండడానికి గల కారణాలు ఏంటో ఒక 2-3 విషయాలు ఇందులో మనం ధ్యానం చేస్తాం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం దేవుని సన్నిధిలో ఒక రకంగా నలగగొట్టబడినటువంటి జీవితం. ఆ విషయాలు మనం చూడాలంటే కొరింథీయులకు రాసిన పత్రికలోనే చూడనవసరం లేదు, 2వ పత్రికలోనే 11వ అధ్యాయం 23 నుంచి 33వ వచనం వరకు చదివితే అపోస్తలుడైన పౌలు ఎలాంటి శ్రమల గుండా వెళ్ళాడో, అపోస్తలుడైన పౌలుకు ఎదురైనటువంటి శ్రమలు ఎలాంటివో అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక రకంగా భౌతికంగా శ్రమపడ్డాడు, మానసికంగా శ్రమపడ్డాడు, ఆధ్యాత్మికంగా శ్రమపడ్డాడు, సామాజికంగా శ్రమపడ్డాడు. ఈ శ్రమలన్నింటి నడుమ మేము అధైర్యపడము అంటున్నాడు. ఈ దినం మనం ధ్యానం చేయే ధ్యాన అంశం ఏంటంటే భవిష్యత్ కొరకై సిద్ధపాటు. అంటే అదేంటండి, మన 24వ సంవత్సరం రాత్రి మేము 25వ సంవత్సరం కొరకు సిద్ధపడ్డాం కదా, అది సరిపోదా అని అంటే సరిపోతుంది. దేవుడు చాలా విషయాలు మనం సిద్ధపరిచారు. మన భవిష్యత్ అన్నప్పుడు 24లో ఉన్నప్పుడు 25 మన భవిష్యత్తు కాదనడం లేదు. మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, రేపటి దినం మన భవిష్యత్తు. కాబట్టి మన జీవితాలు ఎప్పటికప్పుడు మన భవిష్య దర్శనం కొరకై, లేకపోతే మన భవిష్యత్తులో మనం ఏం కాబోతూ ఉన్నామో, మన భవిష్యత్తులో మన డెస్టినీ ఏంటో, ఆ డెస్టినీ కొరకు దినదినము ఈ లోకంలో మనం సిద్ధపరచబడవలసిన వారమే. ఎంత బైబిల్ జ్ఞానం నాకు తెలుసున్నా, లేదా ఎంత బైబిల్ పండితులైనా, లేదా అప్పుడే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి వారైనప్పటికీ దేవుని సన్నిధిలో దినదినము మనము సిద్ధపరచబడవలసినటువంటి వారమే. దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవలసినటువంటి వారమే. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచిస్తూ అంటున్నాడు, 4వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, మేము అధైర్యపడము అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే అంటున్నాడు అక్కడ, మా సామర్థ్యము దేవుని వలనే కలిగినది. నా సఫిషియన్సీ, నాకు సమృద్ధి, నాకు సామర్థ్యం ఎక్కడా అనంటే, మూలం ఎక్కడా అనంటే, నా సామర్థ్యానికి మూలం ఏంటి అనంటే నా దేవుడు. అది నా ధైర్యం. మన జీవితాల్లో కూడా మన ధైర్యానికి, లేకపోతే మన ప్రోత్సాహానికి, మనం ముందుకు కొనసాగడానికి మనల్ని పురికొల్పుని ఇచ్చేది ఏంటి అనంటే దేవునిలో మన సామర్థ్యాన్ని, దేవుడే మనకు సమర్థతను అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అంతకంటే ధైర్యంగా ఈ లోకంలో మనం నివసించలేము. అంతకంటే ధైర్యంగా మనం నివసిస్తాం. గొప్ప దేవుడు మనకు సామర్థ్యతను ఇస్తున్నాడు. నా సఫిషియన్సీ అంతా, నా సమర్థత అంతా నా దేవునిలో అనే విషయం, అనే ఆలోచన మనకు గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది. అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు.
ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. అందులో ప్రాముఖ్యంగా ఈ లాస్ ఏంజల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అక్కడ దేవుణ్ణి వారు దూషించారనో లేకపోతే దేవుణ్ణి వారు వెక్కిరించారనో అలా జరిగింది అని నేను చెప్పడానికి ఇక్కడ లేను. కానీ వారు అక్కడ చూపించబడినటువంటి మాట నేను తీసుకుంటే, మా సామర్థ్యం దేనిలోనంటే మా క్రియేటివిటీలో, మా సామర్థ్యం దేనిలోనంటే మేము పొందుకున్నటువంటి లేకపోతే మేము చేసినటువంటి కార్యాల్లో, మా సామర్థ్యం దేనిలోనంటే మా ఆర్ట్, మా కళలో, మా కళే మా దేవుడు, లేకపోతే మా క్రియేటివిటీ మా దేవుడు, లేకపోతే మా టెక్నికల్ వర్కే మా దేవుడు. చాలా రకరకాలుగా ఇక్కడ మనం చెప్పొచ్చు. వారి సామర్థ్యం వారు దేనిలో గుర్తిస్తున్నారంటే వాళ్ళకున్నటువంటి ఆర్ట్లో గుర్తిస్తున్నారు. దేవుణ్ణి వారు అక్కడ వెక్కిరించారేనో అపహాస్యం చేశారనో అక్కడ తగలబడిపోతుంది అని నేను చెప్పడానికి ఇక్కడ నేను నిలబడలేదు. కానీ నేను అంటాను, మానవుని యొక్క జీవితం అన్సర్టినిటీ, అనిశ్చితికరమైనది అని చెప్తున్నాను. ఇది జనవరిలో 5-6 తేదీల్లో జరిగింది. ఆ తర్వాత జరిగిన కార్యాలు, పరిణామాలు మనకు తెలుసు. ఇది ఒక గొప్ప హెచ్చరిక, ఒక క్రైస్తవ సంఘానికి ఒక గొప్ప హెచ్చరిక. అంటే నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను, వారు ఏదో దేవుని దూషించారనో లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వలేదనో దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందనో నేను చెప్పడానికి ఇక్కడ నేను నిలబడలేదు. కానీ మానవుని యొక్క అన్సర్టినిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మనుషుల యొక్క జీవితం అనిశ్చితికరమైనది అనే విషయాన్ని నేను చెప్పడానికి ఇక్కడ నేను నిలబడ్డాను. అయితే మన జీవితాల్లో కూడా అనిశ్చితిని ఎదుర్కొంటూ ఉంటాం. ఈ అనిశ్చితికరమైనటువంటి జీవన స్థితిలో, ఈ అనిశ్చితికరమైనటువంటి జీవితంలో ఎంతవరకు మనం దేవునిని ఆసరాగా చేసుకొని, ఎంతవరకు మనం దేవుని హత్తుకొని, ఎంతవరకు మనం దేవునినే సామర్థ్యముగా చేసుకొని మనం జీవిస్తూ ఉన్నాము అన్నది నా ప్రశ్న. కనుక దేవుని కొరకు మన జీవితాలను సమర్పించుకున్నప్పుడు, దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు, ఈ లోకంలో ఎలాంటి అనిశ్చితికరమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఎలాంటి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పటికీ మనము ధైర్యాన్ని విడిచిపెట్టబోము. కావున మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడం అనంటే మా సామర్థ్యం మా దేవునిలో. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు మన సామర్థ్యాలను మనకు సమర్థతనిచ్చేవాడు, మనకు సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. నా సామర్థ్యం దేవునిలో కాకుండా దేనిలోనో నేను వెతుక్కుంటూ ఉంటే అలాంటి పరిస్థితుల గురించి ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఉపమానాన్ని మనం గమనిస్తే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి జనసమూహంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, నా పిత్రార్జితం నుంచి నాకు వాటా కావాలి, నాకు పంచిపెట్టమని నా సహోదరునితో చెప్పు అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతారు. అడిగినప్పుడు నన్ను మీ మీద పంపకాలు జరపడానికి లేకపోతే తీర్పరిగా నియమించిన వారు ఎవరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు తనతో మాట్లాడుతూ ఒక ధనవంతుని యొక్క ఉపమానం చెప్తారు. చెప్తారు. ఆ ధనవంతుని ఉపమానం గురించి మనం ఆలోచించినప్పుడు ఆ ధనవంతునికి పంట విస్తారంగా పండింది. ఆ విస్తారంగా పండిన పంటను ఏ విధంగా తను ప్రిజర్వ్ చేసుకోవాలో ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ మీరు గమనిస్తే నా పంటను కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, నా కొట్లు విప్పి గొప్పవి కట్టించి నా ధాన్యం అంతటిని నా ఆస్తిని కూర్చుకొని నా ప్రాణముతో అని చెప్తానంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. నా పంటను కూర్చుకొని నా స్థలము చాలదు కనుక నా కొట్లు విప్పి నా ధాన్యం అంతటిని నా ఆస్తి అంతటిని కూర్చుకొని నా ప్రాణంతో చెప్తాను. ఏమని చెప్తానంటే, నా ప్రాణమా సుఖించుము, త్రాగుము, ఎంజాయ్ చేయి, ప్రాణమా నా ప్రాణంతో నేను చెప్తాను అంటూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే, మన సామర్థ్యాలు దేవునిలో కాకపోతే, మన సామర్థ్యాలు దేవునిలో లేకపోతే, లేకపోతే నా సామర్థ్యం నా దేవుని వలననే అనేటువంటి స్పృహ
అనేటువంటి దృక్పథం మన క్రైస్తవ జీవితాలలో లేదా మన విశ్వాస జీవితంలో లేకపోతే, ఇదిగో ఈ వ్యక్తిని అంటున్నాడు దేవుడు, వెర్రివాడా అంటున్నాడు. ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఆ ధనం ఎవరి వశం అవుతుందో ఊహించావా అంటున్నాడు. వెర్రివాడా అంటున్నాడు. ఆ మాట నేను మరలా చదువుతున్నాను. నా పంటను కూర్చుకొనుటకు నా స్థలము చాలదు, నా కొట్లు విప్పి నా ధాన్యం అంతటిని నా ఆస్తిని కూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించు, తిను, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందును అనుకొనెను. అనేక సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు, రేపటి గురించి నాకు చింత లేదు. అనేక సంవత్సరాల వరకు నీకు సమృద్ధి ఇవ్వబడింది. ఆ సమృద్ధి నా పంట, నా ధాన్యం, నా స్థలం, నా 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 అంటున్నాడు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, అనేక సంవత్సరాలు కాదు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునో అని అతనితో చెప్పాను. నీవు సిద్ధపరిచినవి ఎవరివి అగునో అని అతన్ని అడుగుచున్నాడు. నేను అంటున్నాను, మన వాక్య ధ్యానం కూడా నేను అదే చెప్తున్నాను. భవిష్యత్తు కొరకై సిద్ధపాటు. ఇతను అనుకున్నాడు తన భవిష్యత్తును దేనిలో చూసుకున్నాడంటే తన ఆస్తిలో చూసుకున్నాడు. తన భవిష్యత్తును దేనిలో చూసుకున్నాడంటే తన విస్తారమైనటువంటి పంటలో చూసుకున్నాడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఆ ఉపమానంలో, యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన ఉపమానంలో అంటూ ఉన్నాడు, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీవు సిద్ధపరిచినది ఎవరి వశమగును అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం సిద్ధపరుస్తూ ఉన్నాం, చాలా విషయాలు మనం సిద్ధపరుస్తూ ఉన్నాం. మనము సిద్ధపరిచేవి మనను పరలోక రాజ్యానికి దగ్గరగా చేస్తున్నాయా? మనము సిద్ధపరిచేవి భవిష్యత్తుని అగమ్యగోచరంగా చేసేవి ఉంటున్నాయా? కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. మనం సిద్ధపరిచేవి మనలను పరలోక రాజ్యానికి, దేవునికి దగ్గరగా చేస్తున్నాయా, లేకపోతే దేవునిలో ఇంకా ఆనందించే విధంగా విషయాలను మనం సిద్ధపరుస్తున్నామా లేదా అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. మన భవిష్యత్తు నేను నిర్మించుకున్నటువంటి నా నిర్మాణాలలో లేదు, నేను సమకూర్చుకున్నటువంటి నా ఆస్తిలో లేదు, నేను కష్టపడి లేకపోతే నేను త్యాగం చేసి లేకపోతే నేను పొందుకున్న పేరు ప్రతిష్టలో లేదు. నా భవిష్యత్తు, నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది అని అంటే దేవుని చేతిలో ఉంది. కనుక నేను అధైర్యపడను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉంది కనుక, నా సామర్థ్యం నా దేవుని చేతిలో ఉంది కనుక నేను అధైర్యపడను. ఒకసారి మనం ఆలోచిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నా సామర్థ్యం దేనిలో అన్నప్పుడు నా దేవునిలో కాకుండా దేనిలో ఉన్నది అనే ఆలోచన అంతా కూడా పనికిరానిదై ఉంటుంది. నా ప్రాణమా అని చెప్పుకున్నాడు ఆ ధనవంతుడు. నా ప్రాణమా సుఖించు, తినుము, త్రాగుము అంటున్నాడు. అక్కడ దేవుని ప్రస్తావన లేదు. ఆ ఉపమానంలో తన ప్రాధాన్యతలు, తన సామర్థ్యం దేనిలో అనే విషయాన్ని ఆ ధనవంతుడు చెప్తున్నాడంటే తన ఆస్తిలో అని చెప్తున్నాడు. మనకు బాగా తెలిసినటువంటి కీర్తన 103వ కీర్తనలో దావీదు రచించిన కీర్తన 103వ కీర్తన మనం చూస్తే, నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. 2024వ సంవత్సరంలో చివరి దినాల్లో 24వ సంవత్సరంలో ఏం జరిగిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించడం,
స్తుతించాం. దేవుని సేవకులు మనను ప్రార్థనాపూర్వకంగా 2025వ సంవత్సరంలోనికి మనం నడిపించారు. 2025వ సంవత్సరానికి వచ్చాం. 2025 సంవత్సరానికి వచ్చిన తరువాత మన సిద్ధపాటు దేని గురించి, మన సిద్ధపాటు దేని కొరకు అని అంటే సంవత్సరాల కొరకు కాదు, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం కొరకు. మన సిద్ధపాటు దేని కొరకు అంటే సంవత్సరాల కొరకు కాదు, కానీ సంవత్సరాల కొరకే. కానీ అల్టిమేట్గా విస్తృత అర్థంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మన సిద్ధపాటు దేని కొరకు అని అంటే దేవుని సన్నిధిలో మనం నివసించటం కొరకు. కనుక నా సామర్థ్యం నా దేవుని వలననే. అది చిన్నదైనా పెద్దదైనా, ఒక పెద్ద అచీవ్మెంట్ మనకు వచ్చిన, ఒక చిన్న అచీవ్మెంట్ వచ్చిన, దేవా నీకు స్తోత్రాలు అని చెప్పగలిగే కృతజ్ఞత కలిగిన హృదయాలు మనకు కావాలి. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నట్లుగా కాకుండా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేళలో దేనిని మరువకము అనేటువంటి కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలు నిత్యము అనునిత్యము మనం అలాంటి హృదయాలతో మనం నింపబడగలిగినట్లుగా సిద్ధపరచుకుందాం. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. అంటే సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుతున్నాడు. సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుతూ అలా చెప్తూ వస్తూ 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. సంబంధ బాంధవ్యాలు, మనం ఏదైనా సాధించాలి లేకపోతే మనం ఏదైనా పొందుకోవాలి అనుకున్నప్పుడు దేవునిలో మాత్రమే, లేకపోతే మనకు సామర్థ్యతను ఇచ్చేవాడు దేవుడు మాత్రమే అనే విషయాన్ని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ అంటున్నట్టు మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. అపోస్తలుడైన పౌలు యొక్క దృక్పథం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనాన్ని చదివినట్లయితే, నేను చాలా ప్రయాసపడ్డాను. నేను కాబట్టి ప్రయాసపడ్డానని చెప్పడం లేదు. అంటున్నాడు అక్కడ, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే అంటున్నాడు. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే అంటున్నాడు. ప్రయాసపడింది ఎవరు అని అంటే నేను కాదు, నాకు సామర్థ్యం ఇచ్చినటువంటి దేవుని కృపయే. దేవుని కృప లేకపోతే నేను ప్రయాసపడేవాడిని కాను. అంటే తన సామర్థ్యాలను దేనిలో చూసుకుంటున్నాడు అంటే దేవుని కృపలో, దేవునిలో అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇంకా ఆ మాటకు వస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కొరకు. ఇంకా మాట్లాడితే, నన్ను బలపరచువాని అందే చెప్పాలి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అంటే నేను కాదు దేవా, మహిమపరచవలసినది నీవు, మహిమపరచబడవలసినది నీవు. నేను కాదు ప్రభువా, మహిమపరచబడవలసినది నీవు. అంటే నేను ఏదో చేశాను, లేకపోతే నేనేదో చేశానని నేను అతిశయించడానికి వీల్లేదు. నా సామర్థ్యం దేనిలోనంటే నీలోనే. అది ఏది చేసినా అని శ్రమ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇరుకు కావచ్చు, ఎలాంటి సమస్యల గుండా వెళ్తున్నప్పటికీ, సువార్తలో ఎదురవుతున్న ఆటంకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకవేళ సంఘం ముందు, సమాజం ముందు వావ్ పౌలు అని చెప్పొచ్చు, కానీ నేను కాదు ప్రభువా. సమాజానికి, క్రైస్తవ సంఘానికి పౌలు అంటే అన్నట్లుగా చాలా ఎలివేషన్ రావచ్చు, చాలా ఉన్నతంగా నా గురించి ఆలోచించవచ్చు, కానీ నేను కాదు ప్రభువా. ప్రయాసపడినది నేను కాదు ప్రభువా, ప్రయాసపడినది నీ వలన, నీ కృపయే. ప్రయాసపడినది నన్ను నీవు బలపరిచిన దానిని బట్టియే, ప్రయాసపడినది నీవు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టియే. కానీ నా మట్టుకు నేను కాదు ప్రభువా, ఆ క్రెడిట్ని నేను తీసుకోను ప్రభువా
ఆ క్రెడిట్ నేను తీసుకొని ప్రభు అని తను తాను దేవుని సన్నిధిలో సిద్ధపరచుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు అంటూ ఉన్నాడు. ఒకసారి మేము అధైర్యపడము, ఎందుకు అనంటే మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. మేము అధైర్యపడము, ఎందుకు అనంటే మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం గమనిస్తే, మేము అధైర్యపడము, ఎందుకు అనంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారము. మేము అధైర్యపడము, ఎందుకు అనంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారము. ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. మేము అధైర్యపడం. ఎందుకు అనంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారం. క్రీస్తుతో లేపబడిన వారము కనుక మేము అధైర్యపడం. క్రీస్తుతో లేపబడిన అనుభవం చాలా ఉన్నతమైనటువంటి అనుభవం. క్రీస్తుతో లేపబడిన అనుభవం నిత్య జీవంలో ఉండబోయే అనుభవం. క్రీస్తుతో లేపబడిన అనుభవం దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అనుభవం లేకుండా పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశింపలేం. ఒకవేళ ఇప్పుడు ఈ మందిరంలో కూర్చున్న వారు ఎవరైనా సరే ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే దేవుడు మరొక అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, దేవుడు చేసిన కార్యాలేంటో తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎందుకో యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి వెనుకాడుతూ ఉన్నావు. ఒకవేళ ఈ మందిరంలో కానీ ఒకవేళ ఆన్లైన్లో కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నీకు తెలిసి కూడా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీకు తెలిసి కూడా ఇంకా ఆయన రక్షకునిగా స్వీకరించడానికి నీకు అభ్యంతరం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఏదో అభ్యంతరాలను వెనుతీస్తూ ఉన్నావు. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ అనుభవంలోనికి నీవు రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెను, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. A.W. టోజర్ అనే భక్తుడు ఈ వచనాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా అంటాడు. A.W. టోజర్, వీఆర్ సీటెడ్ ఇన్ హెవెన్ బట్ వీఆర్ వాకింగ్ ఆన్ ద ఎర్త్ అంటాడు. వీఆర్ సీటెడ్ ఇన్ హెవెన్ బట్ వీఆర్ వాకింగ్ ఆన్ ద ఎర్త్ అంటాడు. పరలోకంలో మనం కూర్చున్నాం. నిజమైనటువంటి క్రైస్తవ అనుభవం అనగా నిజమైనటువంటి రక్షణ అనుభవం అనుకుంటే క్రీస్తుతో కూడా లేపబడి క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడు మనలను దేవుడు. అయితే మనకున్నటువంటి బాధ్యత ఏంటి అని అంటే ప్రస్తుతం వీఆర్ వాకింగ్ ఇన్ ద ఎర్త్. ఈ లోకంలో ఈ భూమి మీద మనం నడుస్తూ ఉన్నాం. ఈ భూమి మీద నడిచే మనలను ఈ భూమి మీద నడిచే మనం సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి అని అంటే భవిష్యత్ కొరకు సిద్ధపడాలి. ఒక విశ్వాసి యొక్క భవిష్యత్ ఏంటి అని అంటే 2025 కాదు, 2026 కాదు, 2027 కాదు, కాలానికి పరిమితమైనది కాదు. ఒకసారి ఆ మాటలు మరలా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మన భవిష్యత్ కాలానికి పరిమితమైనది కాదు. మన భవిష్యత్, ఒక విశ్వాస యొక్క భవిష్యత్ ఏంటి అని అంటే పరలోకమే. పరలోకము కొరకు మన భవిష్యత్ కొరకు సిద్ధపాటు అని అంటే పరలోకము కొరకు మనం ఏ విధంగా సిద్ధపడుతూ ఉన్నాం అన్నదే నా ప్రశ్న. ఇక్కడ అంటూ ఉన్నాడు A.W. టోజర్ అన్నటువంటి ఆ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. వీఆర్ సీటెడ్ ఇన్ హెవెన్ బట్ వాకింగ్ ఆన్ ద ఎర్త్. మనం పరలోకంలో కూర్చుండబెట్టాడు దేవుడు మనను. అయితే మనకు ఒక బాధ్యత ఉంది.
ఆ బాధ్యత ఏంటి అని అంటే ఈ లోకంలో, భూలోకంలో మనం నడుస్తూ ఉన్నాం. అయితే ఈ భూలోకంలో నడిచే క్రమంలో హౌ వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్వ్స్, మనల్ని మనం ఏ విధంగా సిద్ధపరుచుకుంటున్నాం అన్నదే ప్రశ్న. ఒకసారి మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలోనే 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఒకసారి మనం ఆలోచించినప్పుడు మేము అధైర్యపడము అనడానికి మా భవిష్యత్ మా దేవునిలో ఉన్నది అనే విషయాన్ని చూసాం. మేము అధైర్యపడము అనడానికి మా సామర్థ్యం మా దేవుడు అనే విషయాన్ని చూసాం. మేము అధైర్యపడము అనడానికి దినదినము మేము మా ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. గత వారం మన కాపరి దైవజనులు ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ ఎంతమంది చదువుతున్నారు అనే ప్రశ్న మన ముందు విడిచిపెట్టారు. చదవడం అంటే చదవడం కాదు, ఎంతమంది ధ్యానం చేస్తున్నారు అనే విషయాన్ని మన ముందు విడిచిపెట్టారు. మన ఆంతర్య పురుషుడు దినదినము నూతనం అవ్వాలి అని అంటే వాక్యం దగ్గరికి రాకుండా మన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడడు. వాక్యం ఏం చేస్తుందనంటే మనను శుద్ధీకరిస్తుంది. ఒక భక్తుడు ఒక సెమినార్లో ఈ విధంగా అడిగాడు ప్రశ్న, మీరు కూడా ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. ఎవరు ఎక్కువ పాపాలు ఒప్పుకుంటారు అని అడిగారు. ఎవరు ఎక్కువగా పాపాలు ఒప్పుకుంటారు అని అడిగారు. ఎవరు ఒప్పుకుంటారు? ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు. ఇంకా నేను ప్రశ్నించాను, మీరు ఆశ్చర్యార్థకంగా నా వైపు చూస్తున్నారు. ఎవరు ఎక్కువగా పాపాలు ఒప్పుకుంటారు అని అడిగాడు భక్తుడు. దేవునికి ఇష్టంగా జీవించాలనుకున్న వాళ్ళు ఎక్కువ పాపాలు ఒప్పుకుంటారు. ఓకే, ఇంకా ఎవరు ఎక్కువ పాపాలు ఒప్పుకుంటారు? ఎక్కడది? అమ్మ లక్ష్మి చెప్పు. వాక్యం ద్వారా పట్టబడిన వారు. రైట్, గుడ్. ఎవరైతే వాక్యానికి దగ్గరగా జీవిస్తారో వారు ఎక్కువ పాపాలు ఒప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాక్యాన్ని అద్దంతో పోల్చారు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, జోడా దగ్గర ఒక మిర్రర్ పెట్టాను. ఇక్కడ నుంచి ఆ మిర్రర్లో నేను చూసుకుంటే నా మొహం సరిగా కనపడదు. ఆ మిర్రర్కి దగ్గరవుతున్న కొలది నా మొహంలో ఎలాంటి మచ్చలు ఉన్నాయి, లేకపోతే నాలో ఎలాంటి మచ్చలు ఉన్నాయి, దగ్గర అవుతూ ఉన్న కొలది కనిపిస్తూ ఉంటాయి. అలాగే దేవుని వాక్యం కూడా అద్దంతో పోల్చబడింది. దేవుని వాక్యానికి మనం దగ్గరగా జీవిస్తున్న కొలది ఆ ఒప్పుకోలు మనకు వస్తుంది, రాకపోతే నేనేం చేయలేను. ఆ ఒప్పుకోలు మనకు వచ్చినప్పుడు మనము దినదినము నూతన పరచబడే అనుభవాల్లోనికి మనం వెళ్తాం. దినదినము నూతన పరచబడాలి అన్నప్పుడు మా బాహ్య పురుషుడు కృషించినను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అనే ఆలోచనలో మన ఆంతర్య పురుషుణ్ణి దినదినము నూతన పరిచే అంశాలేంటి ఒకసారి మనం ఆలోచించాలి. దినదినము నూతన పరచబడే అంశాలు ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా దేవుని వాక్యం, రెండవదిగా సహవాసానికి నీవు వస్తే వాక్య ధ్యానంలో మనం ఉంటే, లేదా సహవాసంలో మనం పాలు పంపులు పొందుకుంటూ ఉంటుంటే దేవుని వాక్యము చేత మనం, లేకపోతే దేవుని ఆలోచన చేత మనం నూతన పరచబడుతూ ఉంటాం. అందుకే మిడ్వీక్ ప్రోగ్రామ్స్ గురించి చాలాసార్లు కొంత భారంగానే చెప్తున్నటువంటి మాటలు ఇవి. మిడ్వీక్ ప్రోగ్రామ్స్కి ఎందుకు రమ్మంటున్నాం అని అంటే దినదినము మనం నూతన పరచబడడానికి. అంత మాత్రమే కాదు, లైఫ్ గ్రూప్స్కి ఎందుకు రమ్మంటున్నాం, ఎందుకు అవి ఉన్నాయి అని అంటే మనము దేవుని ఎదగడానికి, మనము దినదినము నూతన పరచబడడానికి, దినదినము నూతన పరచడానికి. దేవుని వాక్యం ఎలాంటిది అనే మాట మనం చూస్తే అది రెండంచులు కలిగిన ఖడ్గం అని చెప్తూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేదిగా ఉంది అని చెప్తున్నాడు. వాక్యము చేత
వాక్యము చేత మనము దినదినము మన ఆంతర్య పురుషుణ్ణి నూతన పరచబడే అనుభవాల్లోనికి మనం నిత్యము వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఒకసారి ఒక ఎగ్జిబిషన్, ఫ్లవర్ వాజ్ ఎగ్జిబిషన్ జరుగుతుందట. ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి అక్కడ, ఫ్లవర్ వాజ్ ఎగ్జిబిషన్ జరుగుతున్నాయట. ఒక అతను వెళ్ళి ఒక మంచి ఫ్లవర్ వాజ్ని ఒకదాన్ని కొనుక్కొని వచ్చాడట. కొనుక్కొని వచ్చి తన ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఒక టేబుల్ మీద టేబుల్ క్లాత్ ఉంది, ఆ టేబుల్ మీద పెట్టాడు. పెట్టిన తర్వాత తను చూస్తూ ఉన్నాడు, ఆ ఫ్లవర్ వాజ్ని చూస్తున్నాడు. ఆ ఫ్లవర్ వాజ్ చాలా అందంగా ఉంది. ఆ ఫ్లవర్ వాజ్ కింద ఉన్నటువంటి టేబుల్ క్లాత్ మురిగ్గా ఉంది. చూసిన తర్వాత చిచి బాగోలేదు, ఈ ఫ్లవర్ వాజ్ చాలా అందంగా ఉంది, ఈ ఫ్లవర్ వాజ్ కింద ఈ టేబుల్ క్లాత్ ఏమాత్రం బాగలేదని చెప్పి ఆ టేబుల్ క్లాత్ తీసేసి కొత్త టేబుల్ క్లాత్ వేశాడట. మళ్ళీ కొన్ని రోజులు దాన్ని అలాగే చూస్తున్నాడట. చూస్తున్నప్పుడు ఫ్లవర్ వాజ్ ముందు టేబుల్ క్లాత్ చాలా బాగుంది, కానీ ఆ టేబుల్ క్లాత్ వేయబడిన టేబుల్ బాగలేదు, చాలా అందవిహీనంగా ఉంది, దీనిని బట్టి దాని అందం పోతుందని చెప్పి టేబుల్ మార్చేశాడట. ఈ రెండు మార్చేశాడట. మార్చిన తర్వాత లైట్లు చాలా డిమ్గా ఉన్నాయట. ఇంత చక్కనటువంటి ఫ్లవర్ వాజ్ నేను కొనుక్కొని ఇంత క్లాత్ ఇంత చక్కగా అరేంజ్ చేసుకుని లైట్లు చాలా డిమ్గా ఉన్నాయని చెప్పి లైట్లు మార్చేశాడట. లైట్లు వేసిన తర్వాత అప్పుడు చాలా బాగుంది అనుకున్నాడట. ఆ తర్వాత నెమ్మదిగా వాల్స్ వైపు చూస్తే వాల్స్ పెయింట్ చాలా డల్గా కనిపించిందట. కనిపించిన తర్వాత ఏం చేశాడంటే లేదు పెయింట్ కూడా మార్చేయాలని చెప్పి పెయింట్ కూడా మార్చేసాడట. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడట. ఫ్రెండ్ వచ్చి రూమ్లో చూస్తే చాలా అందంగా చాలా బాగుంది అన్నాడట. ఏంట్రా ఇలా ఉంది, చాలా అందంగా బాగుంది ఏంటనంటే ఏం లేదు ఫ్లవర్ వాజ్ అన్నాడట. ఫ్లవర్ వాజ్ ఏంట్రా అని అంటే ఎస్ ఫ్లవర్ వాజ్ అన్నాడట. అంటే దేవుని వాక్యం మన జీవితాల్లో ఉన్నప్పుడు పనికిరానిది ఏదో ఉంటూ ఉంటుంది. ఆ పనికిరాని దాన్ని పసిగడుతూ ఉంటుంది. ఆ పనికిరాని దాన్ని ఎప్పుడైతే మనం దినదినము వాటిని చంపివేస్తూ ఉంటామో నూతనత్వంలోనికి మనం వెళ్తూ ఉంటాం. ఆ నూతనత్వంలోనికి వెళ్లకుండా మనం దినదినము నూతన పరచబడకుండా ఆటంకంగా ఉన్నది ఏదో దాన్ని మనం పసిగట్టినప్పుడు దానిని వాక్యానుసారంగా దాన్ని మనం తీసివేసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనం దినదినము నూతన పరచబడే అనుభవాల్లోనికి మనం వెళ్తాం. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే 2019వ సంవత్సరం 2020వ సంవత్సరం మనకు ఎలా గడిచిందో మనకు తెలుసు. ఆ టైంలో ప్రతి ఇంట్లో కామన్గా ఒకటి జరిగింది. ఏంటది అమ్మా? డెత్ కాదు, ప్రార్థన. క్రైస్తవ కుటుంబం ప్రతి ఇంట్లో కామన్గా ఒకటి జరిగింది. అది ఏంటంటే ప్రార్థన. ఉదయం లేచిన తర్వాత కుటుంబ ప్రార్థన, పండుకోబెట్టేప్పుడు కుటుంబ ప్రార్థన, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కుటుంబ ప్రార్థన. ఎస్, కరోనా అయిపోయింది, వ్యాక్సినేషన్ వచ్చింది, పరిస్థితులు మామూలు అయిపోయాయి. ఆ స్థాయిలో మనం ప్రార్థన చేస్తున్నామా? ఇప్పుడు ఆ స్థాయిలో మనం ప్రార్థన చేస్తున్నామా? నేను అడుగుతున్నాను, దయతో క్షమించండి మిమ్మల్ని. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని నేను మాట్లాడడం లేదు. మిమ్మల్ని ఎవరిని మీ ప్రార్థనా జీవితాన్ని కించపరచడానికి నేను మాట్లాడలేదు. ఆ స్థాయిలో మనం ప్రార్థన చేస్తున్నామా? నా మటుకు నేను ఆ స్థాయిలో నేను ప్రార్థన చేయట్లేదు. ఎందుకు అనంటే ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక అననుకూలత వచ్చినప్పుడు అప్పుడు మనం దేవునికి దగ్గరగా జీవిస్తాం. ఒక అననుకూలతలో దేవుని మీద మనం ఆధారపడతాం. అన్ని పరిస్థితులు సజావుగా ఉన్నప్పుడు దేవుని అంతగా మనం ఆరాధించలేం. కానీ శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునిలో అంటు కట్టబడి అదే స్థాయి తీవ్రతను మనం అనుభవించినప్పుడు నీకంటే మరొకడు ధైర్యంగా ఉండాలి. కావున మేము అధైర్యపడము అంటున్నాడు అక్కడ. కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17 నుండి 18వ వచనం వరకు చదివితే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చులకనైనటువంటి శ్రమ ఉంది. శ్రమ ఎలాంటి శ్రమ అంటే ఈ క్షణంలో ప్రాణం పోతుందా అన్నటువంటి శ్రమ.
కానీ ఆ శ్రమ దేనికేనంటే దేవుని మహిమ కొరకే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట. మన క్రైస్తవ జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించి దేవుని హత్తుకొని జీవిస్తూ ఉన్నప్పుడు మేము అధైర్యపడము అనడానికి గల కారణాన్ని మనం అన్వేషించే క్రమంలో ఒక దినాన నేను దేవునితో కూడా ఉండబోతున్నాను అనేది ఒకటైతే, నా భవిష్యత్తు ఏదేమైనప్పటికీ నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉన్నది అన్నది నాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో ఎలాంటి శ్రమలు అనుభవించినా, ఇక్కడ కూర్చున్న మనలో ఎలాంటి భారభరితమైనటువంటి భారాన్ని భరిస్తున్నా అది చులకనైనటువంటి శ్రమే. ఆ శ్రమ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవడానికే దాన్ని అలౌ చేశాడు. అది మరణార్థము కాదు, దేవుని మహిమార్థమై అని చెప్పాడు. ఎక్కడ లాజరుని లేపినప్పుడు, లాజరుని గురించి ఆలోచించినప్పుడు దేవుని మహిమార్థమై చులకనైనటువంటి శ్రమ ఏం చేస్తుందనంటే మన భవిష్యత్తుని చూడకుండా చేస్తుంది. మనకు వచ్చే శ్రమలు ఏం చేస్తానంటే మన ప్రస్తుతాన్ని ఎక్కువగా చేసి చూపిస్తుంది. మన శ్రమ ఏం చేస్తుందంటే భవిష్యత్తును చూడకుండా నీకు భవిష్యత్తు లేదు అన్నట్లుగా ఆ శ్రమ మన ముందు నిలబడుతూ ఉంటుంది. కానీ నిజమైనటువంటి విశ్వాసపు అనుభవాల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించి జీవిస్తున్నప్పుడు, నా సామర్థ్యం నా దేవునిలో అనేటువంటి ఎరుక అనే స్పృహ నీకు కలిగి ఉన్నప్పుడు, నేను క్రీస్తుతో కూడా లేపబడి అక్కడ ఉన్నాను అనేటువంటి స్పృహ నీకు కలిగి ఉన్నప్పుడు, ఈ శ్రమ నా భవిష్యత్తును ఛిద్రం చేయదు. ఈ శ్రమ దేనికి అనంటే దేవుని మహిమ కొరకే. ఈ శ్రమ దేనికి అనంటే దేవునికి ఇంకా చేరువ అవడం కొరకే అనేటువంటి స్పృహ, అనేటువంటి కాన్షియస్ మనం కలిగి ఉంటే, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి అననుకూలత వచ్చినా, ఎలాంటి ఉపద్రవమే వచ్చినా, అలాంటి ఉపద్రవాలలో కూడా మనము భయపడము, మేము అధైర్యపడము అంటున్నాడు ఇక్కడ. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. శ్రమ దేని కొరకు అనంటే తన మహిమ కొరకే అనేటువంటి ఆలోచనను పౌలు గమనించాడు. కనుక మేము నిదానించి చూచుచున్నాము అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానంలో నా ప్రాణం, నా పంట, నా కొట్లు, నా ధాన్యం, నా ఆస్తి, ఇదంతా దృశ్యమైనవి. అదృశ్యమైనది ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో ఉండబోయే స్థితి. ఒకవేళ మనం కూడా ఆయా సందర్భాల్లో నాకు చాలా మంచి ఉద్యోగం, నా ఆస్తి, నా కుటుంబం, ఆ మాటకు వస్తే కుటుంబము కూడా దృశ్యమైనదే. కుటుంబం కూడా ఒక దినాన మనతో ఉండదు. ఒక కుటుంబం కూడా మనతో ఉండదు. మనం సాన్నిహిత్యంగా ప్రేమించిన వారే మనతో లేరు ఈ దినాన. మనం సాన్నిహిత్యంగా మనం ఎంతో క్లోజ్గా మనం సంబంధాన్ని కలిగి ఉన్నవారే మనతో లేరు. అయితే మన సంబంధ బాంధవ్యాలు, అనుబంధాలు ఎంతవరకు అనే విషయాన్ని కూడా ఆయా విషయాల్లో కూడా మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. నా ఉద్యోగం, నా ఆస్తి, లేకపోతే నాది అని చెప్పుకునేది, నీకు కంటికి కనిపించేది, దృశ్యమైనది ఏది కూడా నీది కాదు. ఆ మాటకు వస్తే నా ప్రాణం కూడా నాది కాదు. కనుక ఆయనతో ఉండడానికి, ఆయనతో మనం మమైకం అవ్వడానికి, ఆయన సాన్నిహిత్యంలో జీవించడానికి, మన భవిష్యత్తు అయినటువంటి పరలోకము కొరకు మనం సిద్ధపడవలసినటువంటి వారముగా ఉండాలి. ఎలా అనంటే అనుదినము దినదినము మన ఉద్యోగాలు, మన సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా దృశ్యమైనవి, తాత్కాలికమైనవి. అందుకే అంటున్నాడు అక్కడ, మాకు అంతకంతకు ఎక్కువ నిత్య మహిమ భారము కలుగు చేయొచ్చున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయను.
2024 సంవత్సరంలో ఎలాంటి పాఠాలు మనం నేర్చుకున్నాం, లేకపోతే 2020 నుంచి ఆలోచిస్తే 2020, 21, 22, 23, 24, 25 ఇవన్నీ కూడా 2020లో ఉన్నప్పుడు 21 మన భవిష్యత్, 22 మన భవిష్యత్. ఇలా మనం చూస్తున్నప్పుడు మనం దినదినము మన ఆంతర్య పురుషుడు నూతనమవ్వాలి అన్నప్పుడు 2023 కంటే 24వ సంవత్సరంలో మన ఆధ్యాత్మిక అభివృద్ధి జరిగిందా? నా వాక్య ధ్యానంలో, ఇతరులను క్షమించే విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో, మన సంబంధ బాంధవ్యాలను పటిష్టపరుచుకునే విషయంలో ఆధ్యాత్మిక అభివృద్ధి జరిగిందా? మన ఆంతర్య పురుషుడు నూతనపరచబడ్డా? మన ఆంతర్య పురుషుడు నూతనపరచబడితే మన సంబంధ బాంధవ్యాలు నూతనపరచబడుతున్నాయా? ఒకప్పుడు నేను క్షమ అనేది లేనివాడిగా, లేకపోతే క్షమించే తత్వం నాలో లేనివాడిగా ఉన్నాను. అయితే నేను క్షమించబడగలుగుతున్నానా? నా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు అన్న దానికి సాదృశ్యం ఏంటి అంటే మన క్రియలు. సంఘంలో సహవాస సంబంధాల్లో మనం ఏ విధంగా నివసిస్తున్నాం అన్నది మన క్రియలు తెలియచేస్తాయి. తో పాటుగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటూ ఉన్నాడు అక్కడ. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమును పంటను కోయను. నిత్య జీవము అనే పంటను కోయడానికి నిత్యము మన జీవితాల్లో నూతనపరచబడినటువంటి అనుభవాలు, దినదినము మన ఆంతర్య పురుషుడు నూతనపరచబడగలుగునట్లుగా మన భవిష్యత్తు కొరకై మనల్ని మనం ఏ విధంగా నిర్మించుకుంటున్నాం అన్నదే నా ప్రశ్న. దేవుడు అట్టి కృప మనకు దయచేయులాగున ప్రార్థన చేద్దాం. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. దరిదాపుగా జనవరి నెల 23వ తేదీ 1999వ సంవత్సరం గ్రహం స్టెయిన్స్ ఒరిస్సాలో కుష్ఠరోగుల మధ్య పరిచయం చేస్తున్నప్పుడు గ్రహం స్టెయిన్స్ తన ఇద్దరు కుమారులు తిమోతి, ఫిలిప్ వీళ్ళిద్దరూ కూడా కారులో ఉన్నారు. దారాసింగ్ వాళ్ళ టీం వచ్చి దగ్ధం చేసిన తర్వాత కాలిపోయారు, బూడిదైపోయారు. అయిపోయిన తర్వాత మగ దిక్కు లేనటువంటి కుటుంబంగా కుటుంబం అయిపోయింది. ఇద్దరు గ్లాడిస్ అండ్ నెస్టర్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్న తర్వాత వాళ్ళు చాలా భారంతో ఉన్నారు. చాలా అంటే దేశంలో పరిచర్య కొరకు వస్తే ఇలాంటి సంఘటన ఎదురైందనేటువంటి షాక్లో ఉన్నప్పుడు మనం ఒంటరి వారం అయిపోయాం అని తల్లి కూతురు పట్టుకుని ఏడ్చుకున్న తర్వాత కొంత సమయం పట్టింది వారు తేరుకున్న తర్వాత అక్కడ కుష్ఠరోగుల్లో కొంతమంది అడిగారట, అమ్మా ఇలాంటి పరిస్థితుల్లో ఇక మీరు ఇక్కడి నుంచి విడిచిపెట్టి మీ దేశం వెళ్ళిపోతారా అని అడిగితే నో మేము వెళ్ళమన్నారట. ఎందుకు అని అంటే నా దేవుడు సజీవుడు, ఆ దేవుని కొరకు ఎలాంటి శ్రమలైనా భరించడానికి మేము సిద్ధం. నా భర్త, నా పిల్లలు ఈ దేశం కొరకు ప్రాణం విడిచారు. ఈ దేశంలో ప్రాణం విడిచిన నా భర్త పిల్లల కొరకై ఆ పరిచయను కొనసాగించడం కోసం నేను ఇక్కడే జీవిస్తాను అన్నదట. వారిని క్షమిస్తారా అని అడిగితే మనందరికీ తెలుసు, దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను క్షమించమని చెప్పాడు, నేను క్షమిస్తానని చెప్పాడు. అది దినదినము నూతనపరచబడినటువంటి అనుభవం. మన సంబంధ బాంధవ్యాలలో క్షమించవలసిన పరిస్థితుల్లో క్షమిస్తున్నామా? మన సంబంధ బాంధవ్యాలలో ఎలాంటి నూతనపరచబడినటువంటి అనుభవాలు మనం పొందుకుంటూ ఉన్నాం? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన భవిష్యత్ కొరకై మనం సిద్ధపడే క్రమంలో నా భవిష్యత్ నా దేవుని చేతిలో ఉంది. నా సామర్థ్యం ఆయన వలననే క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం మనకున్నది. ఆ విషయాలు మనం ఆలోచిస్తూ శ్రమను గురించి ఆలోచించినప్పుడు శ్రమ ఏదైనప్పటికీ నేను దేవుని సన్నిధిలో ఆలోచిస్తున్నప్పుడు కొన్ని విషయాల గురించి నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఆశీర్వాదాల కంటే కూడా శ్రమలలో దేవుని ఎక్కువగా హత్తుకొని జీవించగలం. ఆశీర్వాదాలలో కంటే కూడా శ్రమలలో చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అదే చులకనైనటువంటి శ్రమ, ఆ శ్రమ మహిమ భారంగా మారబోతుంది అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆంతర్య పురుషుడు దినదినము నూతనమవుట వలన మన భవిష్యత్ కొరకై మనం నిర్మించుకుందాం.